2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియాని ఓడించి ట్రోఫీ నుంచి దూరం చేసిన వెస్టిండీస్పై సరిగ్గా 10 ఏళ్ల తర్వాత అదే తరహా నాకౌట్ మ్యాచ్లో ఓడించి రివెంజ్ తీర్చుకోవడానికి సరైన ఛాన్స్ దొరికింది టీమిండియాకి. 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేర్చే సూపర్ 8 ఆఖరి డిసైడర్ మ్యాచ్లో ఆదివారం నాడు భారత్ వెస్టిండీస్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన టీం సెమీస్ చేరితే ఓడిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. మరి ఇంత క్రూషియల్ మ్యాచ్లో సిక్సర్ల సునామీ సృష్టించే బ్యాటర్లు, డెడ్లీ బౌలర్లతో నిండిపోయిన విండీస్ని భారత్ ఓడించగలదా? అండ్ విండీస్ భారీ బౌన్సర్లను తట్టుకొని బౌండరీలు బాధగల సత్తా మన బ్యాటర్లలో ఎవరికుంది? వీటన్నింటికంటే ముఖ్యంగా సఫారీ టీంతో మ్యాచ్లో బయటపడిన విండీస్ బ్యాటర్ల సింపుల్ వీక్నెస్ ఏంటి? అండ్ సఫారీలతో మ్యాచ్లో మనం చేసిన అదే తప్పు ఈ మ్యాచ్లో కూడా చేసే ఛాన్స్ ఉందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ 1 లో ఆదివారం 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. అందులో ఫస్ట్ ది సౌత్ ఆఫ్రికా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ అయితే రెండోది ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సెమీస్ చేరిపోగా జింబాబ్వే ఎలిమినేట్ అయిపోయి పరువు కోసం మ్యాచ్ ఆడుతోంది. సో ఆ మ్యాచ్ లో రిజల్ట్ తో ఏ టీంలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇండియా విండీస్ మధ్య జరిగే హై వోల్టేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ మాత్రం ఇటు ఇండియాకి అటు వెస్టిండీస్ కి చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచిన టీం సెమీఫైనల్ చేరుతుంది, ఓడిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. అందుకే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ చాలా పట్టుదలగా ఉన్నాయి. అండ్ విండీస్కి వచ్చే డారెన్ సామీ కూడా ఇండియా చాలా టఫ్ అపోనెంట్, ట్రోఫీ గెలవాలంటే ఇండియాని కొట్టాల్సిందే, దానికోసం ప్లానింగ్ చేస్తూనే ఉన్నామని ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాడు. సో దానికి తగ్గట్టే ప్లానింగ్ కూడా చేస్తూ వస్తున్నాడు. మరి ఆ ప్లానింగ్కి తగ్గట్టు టీం అంత బలంగా ఉందా? విండీస్ బలాలు బలహీనతలు. విండీస్ టీంలో ఓపెనర్లను వదిలేస్తే 4 భారీ విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. షెమ్రాన్ హెట్మైర్, రోమన్ పావెల్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్, రొమారియో షెపర్డ్. ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ వీళ్ళకి బోనస్. వీళ్ళంతా మన ఐపీఎల్లో ఆడి ఇక్కడ పిచ్లపై కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నారు. అందుకే అంత ఫ్రీగా ఆడగలుగుతున్నారు. అయితే వీళ్ళలో ఆచితూచి ఆడే రకం ఒక్కళ్ళు లేరు. బాల్ కనెక్ట్ అయితే 6 లేదంటే అవుట్ అంతే. ఇదే వీళ్ళ వీక్నెస్. టోర్నీ స్టార్టింగ్ నుంచి విండీస్ టీంలో ముఖ్యంగా విండీస్ బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ కూడా కనిపించడం లేదు. ఒక్క హెట్మేర్ తప్ప మిగిలిన బ్యాటర్లంతా ప్రతి మ్యాచ్లో సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక ఓపెనింగ్ పేర్ కెప్టెన్ షాయ్ హోప్, బ్రాండన్ కింగ్ అయితే ఓపెనింగ్ మ్యాచ్ నుంచే చేతులెత్తేశారు. దానికి తోడు వీళ్ళంతా పవర్ హిట్టర్స్ కావడంతో ఇన్నింగ్స్ బిల్డ్ చేద్దాం అనుకునే బ్యాటర్లు ఒక్కళ్ళు లేరు. అది కూడా వీళ్ళ టీంలో పెద్ద వీక్నెసే. సో ఈ వీక్నెస్లను యూజ్ చేసుకుని ఎర్లీ వికెట్స్ తీయగలిగితే మాత్రం మ్యాచ్ మనదే. అయితే దానికోసం ఏం చేయాలి అనేది సఫారీలతో మ్యాచ్లో విండీస్ బ్యాటింగ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అదేంటో కొంచెం సేపట్లో చెప్తా. అంతకంటే ముందు ఒక్కసారి విండీస్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ లాగే విండీస్ బౌలింగ్ కూడా చాలా బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లు గుడకేష్ మోటీ, రోస్టన్ చేస్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు మన టీంలో ఎక్కువగా ఉండడం వల్ల రోస్టన్ చేస్ కొంచెం ఇబ్బంది పెట్టచ్చు మనల్ని. ఇక పేసర్లు అకీల్ హుసేన్, ఫోర్డ్, హోల్డర్ ముగ్గురు ఇనీషియల్ ఓవర్స్లో అదరగొడుతున్నారు. వీళ్ళని ఎదుర్కొని వికెట్ కాపాడుకుంటూనే భారీ షాట్లు ఆడడం అంటే అదో పెద్ద యుద్ధం చేసినట్లే. అయితే వీళ్ళకు కూడా అతిపెద్ద వీక్నెస్ ఉంది. అదేంటంటే డెత్ ఓవర్స్లో రన్స్ కంట్రోల్ చేయడం వీళ్ళలో ఎవ్వరి వల్ల కాదు. కనీసం ఓవర్కి 12 నుంచి 14 రన్స్ చొప్పున ఇచ్చేస్తారు. దీన్ని మనం బ్యాటర్స్ చివరిలో యూటిలైజ్ చేసుకుంటే మాత్రం ఈజీగా 200 మార్క్ దాటేయచ్చు అండ్ మ్యాచ్ కూడా గెలిచేయచ్చు. ఇండియా బలాలు బలహీనతలు. ఇండియా బ్యాటర్లు జింబాబ్వేతో మ్యాచ్ ముందు వరకు బాగా స్ట్రగుల్ అయ్యారు. జింబాబ్వేతో మ్యాచ్లో 55 రన్స్తో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చివరిలో మ్యాచ్ రూపాన్నే మార్చేశారు. అంటే బ్యాటింగ్లో మొత్తం లెఫ్ట్ హ్యాండర్సే ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, బాగానే ఆడుతున్నారు. కానీ ఇప్పటికీ లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా టీంలో ఉండడం వల్ల ఆఫ్ స్పిన్నర్లని ఏమాత్రం ఆడలేక వాళ్ళకే వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఇక స్లో పేస్ డెలివరీలను అయితే కనీసం అర్థం చేసుకోవడం కూడా మన వాళ్ళకి రావట్లేదు. సఫారీలతో మ్యాచ్లో ఎంగిడి స్లో డెలివరీస్కే మనోళ్ళు నానా అవస్థలు పడ్డారు. ఇక ఇంతకంటే పెద్ద ప్రాబ్లం బౌలింగ్లో ఉంది. బ్యాటింగ్ పారాడైజ్గా పిలిచే చెన్నై పిచ్పై మన బౌలర్లు కంప్లీట్గా తేలిపోయారు. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయిన బుమ్రా కూడా వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాడు ఆ మ్యాచ్లో. ఆల్రెడీ ఈ టోర్నీ స్టార్టింగ్ నుంచే వికెట్లు తీయలేకపోతున్న బుమ్రా ఈ మ్యాచ్లో జింబాబ్వే వికెట్లు కూడా తీయలేకపోయాడు. ఇక అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి స్పిన్ అయితే జింబాబ్వే బ్యాటర్లు చాలా ఈజీగా పిక్ చేసుకుని భారీ సిక్స్లతో చివరి వరకు భయపెట్టేశారు. బట్ హర్షదీప్ 3 వికెట్లతో ఇరగదీశాడు. కానీ అవుట్ సైడ్ ఆఫ్ స్టెప్ వైడ్ లెంత్ డెలివరీస్ని ఎక్కువగా వేశాడు హర్షదీప్. ఈ టైప్ ఆఫ్ డెలివరీస్ని బండబాదుడు బాదే విండీస్ బ్యాటర్లకి లడ్డులా కనిపిస్తాయి. అంటే హర్షదీప్ని టార్గెట్ చేసి కొట్టడం మొదలు పెడితే సఫారీలతో మ్యాచ్లో చివర్లు షెపర్డ్, హోల్డర్ చేతిలో మార్కో యాన్సన్కి బౌండరీలు పడ్డట్టే పడతాయి. అయితే ఇంత పెద్ద ప్రాబ్లమ్ని జస్ట్ చిన్న ట్రిక్తో హర్షదీప్ ఓవర్కమ్ చేయొచ్చు. అదే సైడ్ చేంజ్. జింబాబ్వేతో మ్యాచ్లో హర్షదీప్ ఆల్రెడీ ఇది ట్రై చేసి సక్సెస్ కూడా అయ్యాడు.
అయితే విండీస్ పై కూడా అదే టెక్నిక్ అప్లై చేస్తే రిజల్ట్ రావచ్చు. ఇక మనకున్న ఇంకో మైనస్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయలేకపోవడం. దీనివల్లే సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా ఓడిపోయాం. అంటే 7 నుంచి 15 ఓవర్స్ మధ్య ఆ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడంపై కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా వెస్టిండీస్ని దెబ్బ కొట్టచ్చు అండ్ మ్యాచ్ మనం గెలిచేయచ్చు. విండీస్ వికెట్లు ఈజీగా ఎలా తీయాలి? సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో లుంగి ఎంగిడి, రబాడా, కార్బిన్ బాష్ ముగ్గురు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి విండీస్ బ్యాటింగ్ని పడుకోబెట్టేశారు. దానికి వాళ్ళు ఇండియాపై ఎలా అయితే పర్ఫెక్ట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారో అలాగే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు ఆ మ్యాచ్లో కూడా. ఆ మ్యాచ్లో విండీస్ వికెట్లు చూస్తే మనకు అది అర్థమవుతుంది. విండీస్ బ్యాటర్లలో ఎక్కువ మంది బంతి బాడీకి దగ్గరగా బౌన్స్ అవుతూ వచ్చినా, పర్ఫెక్ట్ బ్లాక్ హోల్ యార్కర్ పడినా, పేస్తో కూడిన బౌన్సీ స్పిన్ డెలివరీ వచ్చినా, చివరికి గూగ్లీ వేసినా కూడా తడబడ్డారు. అవే డెలివరీస్కి అవుట్ కూడా అయిపోయారు. సో అదే ఫార్ములాని అప్లై చేస్తే గెలుపు మనదే పక్క. మన బౌలర్లు కూడా అదే ఫార్ములాని ఫాలో అవ్వాలి. మన బౌలర్లలో బాడీకి దగ్గరగా బౌన్సీ డెలివరీలు వేసే సత్తా హార్దిక్ పాండ్యాకు ఉంది. ఆ తర్వాత యార్కర్లతో అపోనెంట్కి చెమటలు పట్టించే దమ్ము బుమ్రాకి మాత్రమే ఉంది. ఇక బౌన్సీ స్పిన్తో బోల్తా కొట్టించే టెక్నిక్ అక్షర్ పటేల్ దగ్గర ఉంది. ఆఖర్లో గూగులీలతో బ్యాటర్ని వణికించే టాలెంట్ వరుణ్ చక్రవర్తి దగ్గర ఉంది. అంటే విండీస్ స్పీడ్కి బ్రేకులు వేసే సత్తా మన బౌలర్లలో ఖచ్చితంగా ఉంది. కానీ దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తేనే రిజల్ట్స్ వచ్చేది. ఇక మన బ్యాటింగ్ విషయానికి వస్తే విండీస్ బౌలర్లంతా బౌన్సీ డెలివరీలు వేస్తారు. షార్ట్ పిచ్ బంతులతో బ్యాటర్లను భయపెడతారు. కానీ మన టీంలో హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీటిని బాగా ఆడగలరు. అంటే ఈ మ్యాచ్లో వీళ్ళదే కీ రోల్ అన్నమాట. ఇక మిగిలిన బ్యాటర్లలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివన్ దుబే వీళ్ళు నలుగురు భారీ షాట్లపై కాకుండా వికెట్ కాపాడుకుంటూ స్కోర్ బోర్డును నడిపించడంపైనే ఫోకస్ పెట్టాలి. అప్పుడే బ్యాటింగ్లో సమన్వయం సెట్ అయి భారీ స్కోర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతోంది. ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్లో 3 గెలిచింది విండీస్. సో ఈ పిచ్ విండీస్కి ఓ రకంగా హోమ్ గ్రౌండ్లా మారిపోయిందన్నమాట. అదే ఇంకోవైపు ఇండియా ఇప్పటి వరకు ఈ పిచ్ పై ఆడిందే లేదు. ఆల్రెడీ ఈడెన్ గార్డెన్స్ కూడా చెన్నై పిచ్ లాగే పక్కా బ్యాటింగ్ పిచ్. ఇక్కడ యావరేజ్ స్కోరే 185 to 190 రన్స్ అంటే హై స్కోరింగ్ పిచ్ అన్నమాట. స్టార్టింగ్లో పేసర్లకి కొంచెం బౌన్స్ దొరికినా ఆ తర్వాత వికెట్ కంప్లీట్గా బ్యాటర్ల ఫేవర్కి వెళ్ళిపోతుంది. అండ్ మ్యాచ్ జరిగే కొద్దీ సాయంత్రం కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా చేజింగ్ తీసుకుని అపోనెంట్ని భారీ స్కోర్ చేయకుండా అడ్డుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే T20 వరల్డ్ కప్ ప్రెషర్ కూడా వర్క్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా కూడా భారీ స్కోర్ చేయగలిగితే మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టాస్పై పెద్దగా డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. హెడ్ టు హెడ్ హిస్టరీ. ఇండియా విండీస్ T20 హెడ్ టు హెడ్ హిస్టరీ చూస్తే ఈ రెండు టీమ్స్ ఇప్పటి వరకు 30 T20 మ్యాచ్లో తలపడితే ఇండియా 19 మ్యాచ్లో గెలిస్తే విండీస్ 10 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అంటే ఓవరాల్గా T20లో ఇండియాదే పై చేయి. కానీ T20 వరల్డ్ కప్స్లో మొత్తం తలకిందులైపోతుంది. T20 వరల్డ్ కప్స్లో మొత్తం 4 సార్లు తలపడితే ఇండియా ఒకే ఒక్క మ్యాచ్ గెలిస్తే విండీస్ 3 సార్లు గెలిచింది. అయితే ఇండియన్ సాయిల్పై మాత్రం 10 మ్యాచ్లు ఆడితే అందులో ఇండియా 8 మ్యాచ్లు గెలిస్తే 2 మాత్రమే విండీస్ గెలిచింది. దీన్ని బట్టి విండీస్ కంటే ఇండియానే బెటర్ టీంలా కనిపిస్తుంది. ప్లేయింగ్ 11 ఇండియా సేమ్ ప్లేయింగ్ 11తో ఆడొచ్చు. రింకు లేడు కాబట్టి సంజు టీంలోనే ఉంటాడు. అలాగే విండీస్ కూడా సఫారీ టీంతో ఆడిన ప్లేయింగ్ 11తోనే ఆడే అవకాశాలు ఉన్నాయి. కీ ప్లేయర్ ఫైట్స్. జేసన్ హోల్డర్ వర్సెస్ అభిషేక్ శర్మ, గుడకేష్ మోటీ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, రొమారియో షెపర్డ్ వర్సెస్ ఇషాన్ కిషన్, రోషన్ చేజ్ వర్సెస్ తిలక్ వర్మ. ఈ ఫైట్లు మన బ్యాటింగ్లో అదిరిపోతాయి. నెక్స్ట్ అలాగే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వర్సెస్ షమ్రోన్ హెట్మైర్, రొమారియో షెపర్డ్ ఫైట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే బుమ్రా ఒక్కసారి ఫామ్లోకి వస్తే తన యార్కర్లతో బ్యాటర్లందరినీ భయపెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది ఇండియా వర్సెస్ విండీస్ మ్యాచ్ పై నా ప్రెడిక్షన్. మ్యాచ్ ఒకవేళ చివరి వరకు టఫ్గా నడిచినా ఫైనల్గా ఇండియానే గెలుస్తుంది అనిపిస్తుంది. అంటే ఈ మ్యాచ్లో మనదే అప్పర్ హ్యాండ్ అన్నమాట. మరి ఈ మ్యాచ్లో విండీస్ని మట్టి కనిపించే సత్తా ఇండియాకి ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.